నమస్కారం, మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఆయిల్ కంపెనీలతో మాట్లాడండి, సమస్యను వెంటనే పరిష్కరించండి. సీఎస్ సాయి ప్రసాద్కు సీఎం నిర్దేశం. జాతీయ రాజకీయంపై తిరుగుబాటు, దేశంలో సాధించింది ఏంటని నిలదీసిన కవిత. రాజకీయంగా పెనుదుమారం రేపుతున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. తెలంగాణ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తం, వర్సిటీ క్యాంపస్ నుంచి స్పేస్ రేస్ వరకు విద్యార్థుల విజయ ప్రస్థానం. ఇక డీటెయిల్స్ చూస్తే, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల పరిస్థితులు, ఇబ్బందులపై అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్పష్టం చేశారు. బంకుల యజమానులు, ఇంధన కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాలతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్తో ఫోన్లో చర్చలు జరిపారు. తక్షణం స్టాక్ లేని బంకుల వివరాలు అందించాలని ఆదేశించారు. స్టాక్ సమస్య ఉంటే తక్షణం టోల్ ఫ్రీ నెంబర్ 1967 కాల్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోరారు. గత ఏప్రిల్ కంటే 10% అదనపు సరఫరాకు ఆయిల్ కంపెనీలు అంగీకారం తెలిపాయి. సీఎం ఆదేశాలతో పెట్రోల్ డీలర్ల నుంచి ఏపీఎస్పీటీ ప్రధాన కార్యదర్శి రావి గోపాలకృష్ణ వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. నిన్నటి వరకు ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా సాగిన కల్వకుంట్ల కుటుంబంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సొంత తండ్రిపై, అన్నపై మాజీ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన తండ్రిపై కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. కేసీఆర్ ఒక మనిషిలా కాకుండా కేవలం ఒక రోబోలా లేదా మరమనిషిలా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొనడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్ అక్కడ సాధించింది ఏంటని కవిత నిలదీయడం గమనార్హం. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న గులాబీబాస్ వ్యూహాలను సొంత కూతురి తప్పుపట్టడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక అన్న కేటీఆర్ లక్ష్యంగా కూడా కవిత ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్కి ఏం తెలియదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అన్నదమ్ముల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను రోడ్డు మీదకి తెచ్చినట్లయింది. తెలంగాణ ఉద్యమ కాలం నుండి అధికారం వరకు అంతా తామై నడిపిన ఈ కుటుంబంలో ఇప్పుడు ఏం జరుగుతోంది? ఒకవైపు పార్టీ ఉనికి కోసం పోరాడుతున్న సమయంలో కవిత చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీకి గొడ్డలి పెట్టుగా మారతాయా? అసలు కవిత మనసులో ఏముంది? ఆమె ఎందుకు తండ్రిని, అన్నను ఇంత బహిరంగంగా విమర్శించాల్సి వచ్చింది? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు అంటారు. కానీ ఒకే కుటుంబంలో ఇలాంటి విమర్శలు రావడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇది కేవలం వ్యక్తిగత అసంతృప్త, లేక పార్టీ భవిష్యత్తుపై ఉన్న ఆందోళన, లేక దీని వెనుక ఏదైనా బలమైన రాజకీయ వ్యూహం ఉందా? మరి అటువంటి సందర్భంలో నేను ఇవాళ మీ అందరికి ఒక మాట చెప్పాలి. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. మరి అనేకమైనటువంటి తప్పులు జరిగినాయి, అనేకమైనటువంటి నేరాలు జరిగినాయి. అనుకున్నటువంటి తెలంగాణ సాధించుకోలేదు. మరి ఆ తప్పులో ఎక్కడో ఒక దగ్గర నాకు భాగం ఉందని చెప్తున్నప్పుడు మరి కేవలం క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఏ తెలంగాణ అయితే కావాలనుకున్నామో, ఏ సామాజిక న్యాయ తెలంగాణ అయితే రావాలని అనుకుంటున్నామో దానికోసం నడుం బిగించి కష్టపడి పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇవాళ పని చేయడం కోసమే తెలంగాణ రాష్ట్ర సేన ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు వచ్చింది. రేపటి నుంచి మీరు చూస్తారు మా పని ఎట్లుంటుందో, మా పనితీరు ఎట్లుంటుందో. టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాలో ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు,
ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు, అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్కి పోయినరు, గుజరాత్కి పోయినరు, బీహార్కి పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు ఒక్కసారిగా పెరిగాయి. నగరంలోని ప్రధాన కూడలైన ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు మెరుపుతెరనా దిగారు. ఇతర రాష్ట్రాల ఆటోల కారణంగా తమ పొట్ట కొడుతున్నారంటూ వందలాది మంది డ్రైవర్లు రోడ్డుపైనే బైఠాయించడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లు నగరంలో అక్రమంగా ఆటోలు నడుపుతున్నారని, దీనివల్ల స్థానికంగా ఉండే తమకు గిరాకీలు తగ్గిపోతున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటోలను అడ్డంగా నిలిపివేయడంతో అబీడ్స్, కోటి, నాంపల్లి వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ మరియు శాంతి భద్రతల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆటోలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్లో ఆటో డ్రైవర్ల మధ్య పోటీ ఇప్పుడు రచ్చకెక్కింది. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్లతో ఉన్న ఆటోలు సిటీలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, దీనిపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించడం లేదని డ్రైవర్లు మండిపడుతున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు కదిలేది లేదని వారు భీష్మించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎంజే మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ఆందోళన జరగడంతో అటు వ్యాపార లావాదేవీలకు, ఇటు ఆఫీసులకు వెళ్లే వారికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. పోలీసులు ఇతర మార్గాల్లో ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అంటూ ఎద్దేవా చేసిన ఆయన ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనను ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని హరీష్ రావు పేర్కొన్నారు. అయితే కనీసం వారి మృతదేహాలను కూడా బయటకు తీయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటూ ఆయన మండిపడ్డారు. దీన్ని ఒక చేతకాని దద్దమ్మ ప్రభుత్వంగా ఆయన అభివర్ణించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం ప్రగల్భాలు పలకడానికే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలోనూ విపత్తు సమయాల్లో స్పందించడంలోనూ పూర్తిగా విఫలమయ్యారని హరీష్ రావు విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన కూలీల కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నా ప్రభుత్వం కనీస వేగంతో సహాయక చర్యలు చేపట్టడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటన ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఒకవైపు సాంకేతిక కారణాలతో మృతదేహాలు వెలికితీత ఆలస్యమవుతోందని అధికారులు చెబుతుంటే, మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యమేనని తేల్చి చెబుతున్నాయి. హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవుడు కుర్చీ కాపాడుకోడు, ఢిల్లీలో పోయి కప్పని కట్టచ్చుడు, ఆడ కట్టుడు కుర్చీ కాపాడుకోడు, గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేదు. మన ఎస్ఎల్బీసీ టనల్ కూలిపోతే కూడా అదేదో టూరిస్ట్ ప్లేస్ పోయినట్టు పొద్దుగాల్లో మంత్రి సాయంత్రం మంత్రి, గాలి మోటార్ల దిగుడు గాలే పోవు. శవాలు అయితే ఇప్పటికి బయటకు రాలే, వచ్చినాయా? ఇప్పటికీ శవాలు బయటకు రాలే. ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపి అంటాడు, ఒక ఆయన చేపలు కావాలి మంచుకుంటే పడతారా అంటాడు. అంతే తప్ప ఆ టనల్లో ఇప్పటికీ కనీసం 100 మీటర్లు కూడా చేయలే, 100 మీటర్లు కూడా పూర్తి కాలే. మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ను పూర్తి చేసి మేము దగ్గరికి చేస్తే మీరు రాగానే ఆగమాగం చేసి మీ కమిషన్లకు టనల్ కుప్ప కూలిపోయింది, 8 ప్రాణాలు బలి పెట్టుకున్నారు. శవాలు కూడా బయటకు తీయడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తెలంగాణ మేధస్సు ఇప్పుడు ప్రపంచ వేదికపై మెరవబోతోంది. స్పేస్ యాప్ ఇండియా మరియు గురునానక్ యూనివర్సిటీకి చెందిన ప్రతిభావంతులైన యువ బృందం జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించబోతోంది. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణతో ముందుకు సాగుతున్న ఈ యువ శాస్త్రవేత్తలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తున్నాయి. స్పేస్ యాప్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలో గురునానక్ యూనివర్సిటీ విద్యార్థులు తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ నుంచి ఎంపికైన ఈ టీం అంతరిక్ష సాంకేతికతలో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టబోతోంది. చిన్న వయసులోనే అంతరిక్షం వంటి సంక్లిష్టమైన రంగాలను అడుగుపెట్టి జాతీయ స్థాయికి ఎంపిక ఇవ్వడం గర్వకారణం. ఈ యువ బృందం సాధించబోయే విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రయాణంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నారు. వారు తలపెట్టిన ఈ ప్రయత్నం విజయవంతమై తెలంగాణ కీర్తి ప్రతిష్టలను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని ఈ యువత నిరూపిస్తోంది. గురునానక్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి మొదలైన ఈ ప్రయాణం అంతరిక్ష రహస్యాలను ఛేదించే దిశగా సాగాలని కోరుకుంటున్నారు. స్పేస్ యాప్ ఇండియా వేదికపై తెలంగాణ జెండా రెపరెపలాడాలని కోరుకుంటూ ఈ టీంకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు చేపట్టబోయే ప్రతి అడుగు విజయం దిశగా సాగాలని, మీ ఆవిష్కరణ దేశానికి గర్వకారణం కావాలని అందరూ మనసారా కోరుకుంటున్నారు. వారణాసితో ప్రపంచ ఆడియన్స్ ను మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు రాజమౌళి, మహేష్ బాబు. హీరో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమా క్లిమ్స్ తాజాగా మెక్సికోలో జరుగుతున్న కామిక్ కాన్ ఎక్స్పీరియన్స్ 2026లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమౌళి వీడియో ద్వారా అక్కడ ప్రేక్షకులకు సందేశం ఇచ్చారు. గ్లోబల్ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఆయన వారణాసి అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి వీడియో విడుదల చేశారు. మాయా నాగరికత అంటే నాకెంతో ఇష్టం. ఆ నిర్మాణాలపై ఆసక్తి ఎక్కువ. నేను రూపొందించిన బాహుబలిలో కూడా సిటీ సెంటర్ నిర్మాణానికి చిచెన్ ఇటాని స్ఫూర్తిగా తీసుకున్నాను. మీలాంటి గొప్ప వ్యక్తుల నుంచి అలాంటి నగరాల గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. నేను 25 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్నా. మనం ఎంతో కష్టపడి తెరకెక్కించిన చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం. మీరంతా ట్రిపులను ఆదరించినప్పుడు నా సంతోషానికి అవధులేవు. నాటు పాటకు ప్రపంచమంతా కాలు కదిపింది. ఆ మూమెంట్స్ చూసినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. నేను సినిమాలు ఎందుకు తీస్తున్నాను అప్పుడే అర్థమైందని రాజమౌళి తెలిపారు. Civilization and its architecture always intrigued me. In fact, in my previous film Bahubali, the city center and the throne were inspired by the famous Chichen Itza pyramid. But I must confess that my knowledge on the Mexican history, heritage, culture is very minimal. But now I hope this will help me learn more about you wonderful people. I have spent around 25 years making films. But nothing quite prepares you for the moment when you realize that your story has crossed oceans, that people thousands of miles away are laughing,
crying and dancing to something that you created. That is what RRR did for me. Not just my country, India, but the whole world showed me that a universal emotion is enough to reach every corner. And when I heard Natu Natu being sung and danced to across the world, I thought, yes, this is the exact reason why I make films. తెలంగాణలో గత 3 రోజులుగా సామాన్య ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఆర్టీసీ సమ్మెకు ఎట్టకేలకు తెరపడింది. ప్రభుత్వం దిగిరావడంతో అటు జేఏసీ నాయకులు పట్టుబెట్టడంతో చర్చలు సఫలమయ్యాయి. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ చక్రం మళ్లీ తిరుగుతోంది. అర్ధరాత్రి నుంచే డిపోల నుంచి బస్సులు బయటకు వస్తుండటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దాదాపు 12 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. మంత్రుల బృందానికి జేఏసీ నాయకులకు మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలో కీలక ఏకాభిప్రాయం కుదిరింది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల హామీ ఇవ్వడంతో సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది. గత 3 రోజులుగా బస్టాండ్లు బోసిపోయాయి. ప్రైవేట్ వాహనదారులు సామాన్యులను నిలుపుదోపిడీ చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెల్లవారుజామున మార్నింగ్ షిఫ్ట్ నుంచి 100కు 100% బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్టాండ్, జూబ్లీ బస్టాండ్తో పాటు జిల్లాలోని ప్రధాన కేంద్రాలన్నీ మళ్లీ ప్రయాణికులతో కలకళ్లాడుతున్నాయి. మంత్రుల బృందం ఇచ్చిన రాతపూర్వక హామీతో కార్మికులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సమ్మె కాలంలో జరిగిన పరిణామాలపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 90కి పైగా డిపోల్లో కార్మికులు విధుల్లోకి చేరారు. చాలా చోట్ల డ్రైవర్లు, కండక్టర్లు తమ బస్సులను పూజలు చేసి మరీ విధులను ప్రారంభించారు. 3 రోజులు నరకం చూశాం. ఇప్పుడు బస్సు ఎక్కితేనే మనశ్శాంతిగా ఉందంటూ ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసాలకు వెళ్లే విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమన్వయంతో ముందుకెళ్లి ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చూడాలని సామాన్యులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా రవాణా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంది. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం మరోసారి భక్తజన పారవస్యంతో పులకించిపోయింది. శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తిని చాటుకుంటూ భక్తులు సమర్పించే కానుకలు స్వామివారి నిత్య నూతన అలంకారాలకు అదనపు శోభం చేకూరుస్తున్నాయి. తాజాగా బెంగళూరు చెందిన ఒక భక్తురాలు స్వామివారికి సుమారు ₹1 విలువైన బంగారు పతకాలను విరాళంగా సమర్పించి తన ఉదారతను చాటుకున్నారు. బెంగళూరు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎం మహాదేవమ్మ తిరుమల వెంకటేశ్వరునిపై తనకున్న భక్తిని అపురూపమైన కానుక రూపంలో చాటుకున్నారు. స్వామివారి అలంకరణ కోసం 7 విశేషమైన బంగారు పతకాలను ఆమె విరాళంగా ఇచ్చారు. ఈ 7 పతకాల మొత్తం బరువు 753 గ్రాములు కాగా వీటి ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు ₹94,80,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమలలోని రంగనాయకుల మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరులను కలిసిన మహాదేవమ్మ ఈ పతకాలను అధికారికంగా అందజేశారు. దాతకు ఆలయ అధికారులు స్వామివారి వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలతో సత్కరించారు. స్వామివారి అలంకరణలో ఈ పతకాలు మరింత శోభను తీసుకురానున్నాయని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. తిరుమల క్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. హుండీ ద్వారానే కాకుండా ఇలాంటి విలువైన ఆభరణాలను నేరుగా స్వామివారికి అందజేయడం భక్తుల అచంచల విశ్వాసానికి నిదర్శనం. ముఖ్యంగా ఈ 7 బంగారు పతకాలు స్వామివారి జరిగే ప్రత్యేక ఉత్సవాల్లో అలంకరించే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః దోర్దండే వీరలక్ష్మీః హృదయ సరసిజే భూష్మే గుణగణాడంబరే కీర్తిలక్ష్మీః సర్వాంగే సౌమ్యలక్ష్మీః మయిదు విజయతాయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ సిద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు.
ఆరుగారం కష్టపడి పండించిన పంట చేతికొచ్చిన ఏపీ రైతన్నకు కన్నీళ్లు తప్పడం లేదు. అకాల వర్షాలు ఒకవైపు, అధికారుల ఉదాసీనత మరోవైపు అన్నదాతను అగాధాల్లోకి నెట్టేస్తున్నాయి. పంట కోసి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఉలుకు లేదు, పలుకు లేదు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అస్తవ్యస్తంగా మారాయి. పంట కోసి 15 రోజులు దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చినా మిల్లులకు తరలించే బాధ్యత మీదేనంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. రైతులే సొంత ఖర్చులతో మిల్లులకు తరలించాలంటే ఒక్క లోడుకు దాదాపు 3,000 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పెట్టుబడులు రాక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ రవాణా ఖర్చులు పుండి మీద కారం చల్లినట్లుగా మారాయి. మరోవైపు ఆకాశం మేఘావృతమై ఉండడం, అప్పుడప్పుడు కురుస్తున్న అకాల వర్షాలు రైతులను వణికిస్తున్నాయి. కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా ప్లాస్టిక్ కవర్లు కప్పుకుని రేయింబవళ్లు అక్కడే కాపలా ఉంటున్నారు. ధాన్యం రంగు మారితే మెల్లర్లు కోతలు విధిస్తారన్న భయం వారిని వెంటాడుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, మిల్లులకు తరలించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతు రాజ్యమని చెప్పుకుంటున్న పాలకులు క్షేత్రస్థాయిలో ధాన్యం కుప్పలపై ఉన్న రైతన్న గోడును ఎప్పుడు వింటారో చూడాలి. ఇప్పటికైనా యంత్రాంగం కదిలి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో హైడ్రామా చోటు చేసుకుంది. బస్సు ఆపలేదన్న కోపంతో ఓ మహిళ ఏకంగా ఆర్టీసీ డ్రైవర్ పైన దాడికి దిగింది. నడి రోడ్డుపై బస్సును వెంబడించి డ్రైవర్ను చెప్పుతో కొట్టడం ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది. అరగంటకు పైగా బస్సు కోసం వేచి చూసినా తమను చూసి కూడా ఆపకుండా వెళ్లడమే ఈ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. అవనిగడ్డ బస్టాండ్ సమీపంలో కొందరు మహిళలు సుమారు అరగంటకు పైగా బస్సు కోసం నిలబడ్డారు. ఆ సమయంలో వచ్చిన ఒక ఆర్టీసీ బస్సును ఆపాల్సిందిగా వారు కోరినప్పటికీ డ్రైవర్ బస్సును ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ ఎలాగైనా బస్సును పట్టుకోవాలని పట్టుదలతో వెంబడించింది. చివరికి బస్సును అడ్డుకున్న సదరు మహిళ డ్రైవర్ను కిందికి దిగాలని డిమాండ్ చేస్తూ గొడవకు దిగింది. ఈ క్రమంలోనే ఆవేశం తట్టుకోలేక తన చెప్పుతో డ్రైవర్పై దాడి చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారంతా ఈ ఘటనను చూసి షాక్కు గురయ్యారు. బస్సులు ఆపకుండా వెళ్లడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఆమె అధికారుల ముందు ఏకరు పెట్టింది. అయితే డ్రైవర్పై దాడి జరగడంతో ఆర్టీసీ సిబ్బంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై భౌతిక దాడి చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ గొడవ కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు బస్సులు ఆపడం లేదని ప్రయాణికుల ఆవేదన, మరోవైపు విధుల్లో ఉన్న తమపై దాడులు జరుగుతున్నాయని డ్రైవర్ల ఆందోళన. ఈ వివాదం ఇప్పుడు ఎటు దారితీస్తుందో చూడాలి. మేము పులిగడ్డది అక్కడ స్టాప్ ఉంది, అక్కడ ఆపలా, ముందుకెళ్ళారు, బ్రిడ్జ్ కూడా ఎక్కలేదు, ఇంకా ముందుకెళ్ళారు. మేము ముందుకెళ్ళి అప్పుడు ఆపలా ఫోన్ ఇచ్చేసాడు. అప్పటి నుంచి మళ్ళీ టోల్ గేట్ దగ్గర వెనకాల నుంచి వారం కొట్టుకుంటానే ఉన్నాను. టోల్ గేట్ దగ్గర చూస్తూనే ఉన్నారు, బస్సులో నుంచి చూసాను కొట్టినప్పుడు చూస్తూనే ఉన్నాడు. టోల్ గేట్ దగ్గర స్లో చేశారు టికెట్ తీసుకోవడానికి. అక్కడ ఆగి నుంచున్నా, అక్కడ ఆపలా. మళ్ళీ అక్కడ ఏంటి గుడి దగ్గర ఆపాడు. గుడి నాకు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముగియడంతో ఇప్పుడు ఆర్టీ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయన్న వార్తలు నగరంలో గందరగోళం దారితీశాయి. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న సాధారణ ఆటో డ్రైవర్లు మాత్రం ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మేము పని ఆపేస్తే మా ఇంటి అద్దెలు ఎవరు కడతారంటూ వారు వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు ఆలోచింపచేస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో దాదాపు లక్షలాది ఆటోలు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె వల్ల ఆటోలకు గిరాకీ పెరిగిన మాట వాస్తవమే అయినా అద్దె వాహనాలు నడిపే డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. యూనియన్ల పిలుపు మేరకు తాము సమ్మెలోకి వెళ్తే తమ రోజువారీ ఖర్చులు, గది అద్దెలు, పిల్లల ఫీజుల పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ప్రధాన ఆటో యూనియన్ల నాయకులు బంద్పై ప్రకటన చేస్తున్నప్పటికీ డ్రైవర్లలో మాత్రం ఏకాభిప్రాయం కనిపించలేదు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన 23 యూనియన్లు కలిపి వస్తేనే తాము బంద్లో పాల్గొనే విషయాన్ని పరిశీలిస్తామని కొందరు డ్రైవర్లు స్పష్టం చేస్తున్నారు. విడివిడిగా సమ్మెలు చేస్తే తమకు ఒరిగేదేమీ లేదని, పైగా ఆర్థికంగా నష్టపోతామని వారు వాదిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మె కారణంగా ఆటోలు అధిక ధరలు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డ్రైవర్ల నుంచి ఈ స్పందన ఆసక్తికరంగా మారింది. మరి యూనియన్ నేతలు డ్రైవర్ల కోడను వింటారా లేక బంద్కే మొగ్గు చూపుతారా అనేది వేచి చూడాలి. भाई ये 25 तारीख के दिन चक्का जाम बोल रहे हैं। ये क्या है चक्का जाम? कोसी यूनियन कर रही, इतने यूनियन है, कोई आके यूनियन वाले चक्का जाम कुछ नहीं बोल रहे।
ये एक यूनियन आजकल की यूनियन आके चक्का जाम बोले तो कौन चक्का जाम कर रहे? कई के ऐसे करना भाई? जब गैस का इतना इश्यू हो रहा, मैं दिल पे पत्थर रखी 125 रुपए लीटर से डला रहा हूँ, जहाँ 88 दे रहा वहाँ 4-4 घंटे 5-5 घंटे लाइन में खड़े रह के धूप में, खाना नहीं पानी नहीं, लाइन में खड़े रह के मैं गैस डला रहा हूँ। तो उसमें 5 घंटे वहाँ खप गए तो कारोबार क्या करूँ? जोरू बच्चों को क्या पालूं? ये देने वाले गाड़ी वाले को क्या दूं? और खुदा आपकी नहीं की तो अब इतने यूनियन वाले, कोई यूनियन वाला आवाज नहीं उठा रहे, आप एक जने आवाज उठा रहे, एक यूनियन से कुछ नहीं होता भाई। पूरे यूनियन वाले मिलके चक्का जाम बोले तो अगर नहीं करे तो जब बोलो आप पूरे यूनियन एकता रहेंगी तो एकता में काम होगा। हुकूमत भी क्या है, एकता में रहता जल्दी कुछ रिस्पॉन्स देती। आप अकेले बोलने से कुछ भी नहीं होता मेरे भाई। मेरे को घर का किराया महीने को देखे तक देने वाला 25 तारीख को 6,000 रुपए किराया देना, रोज के 400 रुपए गाड़ी का किराया निकालना, मेरे स्कूल के बच्चों के फीसा क्या बनूं, ट्यूशन के फीसा क्या बनूं। आजकल हम नहीं पढ़े, जाहिल बने, हमारी औलाद को तो हम पढ़ाएंगे बोल के सोचे तो ये मुसीबत आ रहे। अब बस बंद बोल रहे, बस बंद हो तो कौन सा कारोबार? फ्री है, क्या करते? कारोबार नहीं करना है, अब बैठने का है क्या हमारे को? अब गैस की लाइन में मैं सुबह 9 बजे गया तो 3 बजे निकला लाइन में से, तब उसमें कारोबार क्या करूं मैं? घर को क्या लेके जाऊं? गाड़ी वाले को देने को क्या दूं? घर वाले खर्च द्वारा आके घरों पे खड़े जा रहे, उन लोग कितना बोल के कंट्रोल करते रहेंगे? अपने से ये नहीं होता, चक्का जाम कुछ भी नहीं होता। अगर हमारी गाड़ियों के हद तक कोई आएंगे सीधा मैं 100 ड्रिल कर दूंगा। बाद में ये बात नहीं बोलना कि भाई आप लोग ऐसा करे वैसा करे। कोई एक यूनियन वाला करा तो हम हमारे को एक्सेप्ट नहीं करते। पूरे यूनियन मिले, 23 यूनियन कितने यूनियन आए, पूरे यूनियन वाले मिलके चक्का जाम करे। अगर नहीं करे तो जब बोलो आप अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम। భాగ్యనగరంలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. నిన్న ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల కోసం రోడ్డెక్కితే ఇవాళ ఆటో డ్రైవర్లు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎంజే మార్కెట్ చౌరస్తా రణంగా మారింది. ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై ఆటో డ్రైవర్లు కన్నెర చేశారు. ఈ క్రమంలో ఒక డ్రైవర్ ఏకంగా డీజిల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఎంజే మార్కెట్ చౌరస్తాను వందలాది ఆటో డ్రైవర్లు ముట్టడించారు. ఆటో మీటర్ ఛార్జీలను తక్షణమే పెంచాలని, జిల్లా పర్మిట్ ఉన్న ఆటోలను సిటీలోకి అనుమతించొద్దని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనలో ఒక డ్రైవర్ ఆవేశంతో తన ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నించడంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సహచర డ్రైవర్లు పోలీసులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. గంటకు పైగా ఈ ధర్నా కొనసాగుతుండటంతో ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్, కోటి మరియు నాంపల్లి వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు డ్రైవర్లను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు కదిలేదు లేదని డ్రైవర్లు భీష్మించుకుని కూర్చున్నారు. ఒకవైపు ట్రాఫిక్ జామ్, మరోవైపు ఆత్మహత్యయత్నాలతో హైదరాబాద్ నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. ప్రభుత్వం ఈ సమస్యపై ఎలా స్పందిస్తుందో చూడాలి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అదనపు పలకాలు రంగంలోకి దిగాయి. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో చోటు చేసుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటన యావత్ రాష్ట్ర ప్రజలను కలిచివేసింది. ఒక నిండు ప్రాణం బలి కావడంపై సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతుండగా బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రజాప్రతినిధులు ముందుకొచ్చారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక భరోసాతో పాటు ఉద్యోగ హామీని అందించి ప్రభుత్వం మానవత్వం చాటుకుంది. పెట్రోల్ పోసుకుని బలవన్ మరణానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సాయంగా 10 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించింది. స్థానిక ఆర్డీఓ ఉమారాణి శంకర్ గౌడ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం ప్రకటించడమే కాకుండా మృతుడి
కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలోనే ఉద్యోగం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో బాధిత కుటుంబానికి కొంత ఊరట లభించినట్లయింది. మరోవైపు నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వ సాయంతోనే ఆకుండా మానవతా దృక్పథంతో తన వ్యక్తిగత ఖాతా నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని శంకర్ గౌడ్ కుటుంబానికి అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఒక కార్మికుడి కుటుంబం రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై కార్మిక లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. మరియు వాళ్ళకి ధైర్యం ప్రసాదించాలని అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఒక 10 లక్షల రూపాయలు మరియు గౌరవ నర్సంపేట ఎమ్మెల్యే గారు కూడా ఒక 5 లక్షల రూపాయలు త్రూ కలెక్టర్ గారి ద్వారా అండ్ మరియు ఆర్టీసీ కార్పొరేషన్లో వారి కుటుంబ సభ్యులకి ఒక ఉద్యోగము దీన్ని ఇప్పుడు వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. అది నేను వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడం వాళ్ళు దానికి సమ్మతంగానే ఉన్నట్టు కనిపించింది. ఒకసారి వాళ్ళు బస్ స్టాండ్ తీసుకెళ్లి నివాళులు అర్పించాలని చెప్పి అవకాశం కల్పించాలంటున్నారు వాళ్ళు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.